ఇక మనకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయితే అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఇక మిగిలింది లోకల్ బాడీ ఎన్నికలు. ఆ లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీలో స్థానిక పోటీకి ఎన్నికల జోస్ అయితే కనిపిస్తోంది. పోటీ చేసేందుకు రెడీ అవుతున్న లోకల్ లీడర్లు అన్నటువంటిది. అయితే దాదాపు జూన్ 4న ఎన్నికలకు కూడా అయితే ఫలితాలు వస్తాయి. దాని తర్వాత ఎంపీ ఎన్నికల్లో మంచి మెజార్టీ తెచ్చిన లోకల్ లీడర్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రియారిటీ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు ప్రకటించారు. దీంతో లోకల్ లీడర్లు స్థానిక సంస్థలు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు రెడీ అవుతున్నారు. గ్రామ పంచాయతీతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ లీడర్లు ఉత్సాహం చూపుతున్నారు. రిజర్వేషన్లు మారుతాయని ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని కొందరు తమ తమ గ్రామ ప్రజల సన్నిహితులు చెప్తున్నారు. ఎన్నికల ఖర్చు సంబంధించి కూడా వనరులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 88,000 ప్లస్ కూడా వార్డులు ఉన్నాయి. 5,857 ఎంపీటీసీలు, తర్వాత 539 జెడ్పీటీసీలు కూడా ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కలిపి 140కి పైగా ఉన్నాయి. వీటన్ని వరుస క్రమంలో ఎన్నికలు జరగనున్నాయంట. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ముందు అయితే స్పష్టంగా చెప్పిండే, ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఎవరైతే గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రియారిటీ ఇస్తామన్నటువంటి మాట కూడా వినిపించిండే. ఆ లెవెల్లోనే గ్రౌండ్లలో చాలామంది కూడా పనిచేశారన్నటువంటిది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల ధన ప్రవాహం అయితే జరిగినటువంటి నేపథ్యం ఉంది. కేవలం క్యాడరు వీలైన తోటల్లా ఇంటింటి తిరుగుతూ ఓట్లు ఇప్పించేటువంటి ప్రయత్నాలు అయితే చేసిండ్రు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయని తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు ఉండాలి. కానీ మొన్న పనిచేసినటువంటి నేతలు అయితే స్ట్రాంగ్ అయితే బిలీవ్ చేస్తున్నారట మాకైతే వస్తుందని. ఇంకొన్ని చోట్ల అయితే రిజర్వేషన్ కూడా మారుతుంది, మాకు సీట్ వస్తుంది, ఈ రిజర్వేషన్ వస్తుందని ఇప్పటికీ కొద్దిమంది చేశారట. కులజనంతో మారనున్న రిజర్వేషన్లు. ఇంకోటి ఏంటంటే గతంలో 10 ఏళ్ల వరకు కూడా, గత ప్రభుత్వం 10 ఏళ్ల వరకు కూడా ఇదే రిజర్వేషన్స్ ఉంటాయి. ఈవెన్ బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు వచ్చింటే కూడా ఈ టర్మ్ కూడా పాత రిజర్వేషన్లతోటే ఎలక్షన్స్కి పోయేటువంటి నేపథ్యం ఉంటుండే. కానీ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్ 43% కూడా చేస్తాం అన్నటువంటిది కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లోనే కులగణన చేసేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం అవుతుంది అన్నటువంటిది. మరి ఎంతవరకు వస్తాయి, ఏం జరుగుతుంది, ఆ రిజర్వేషన్లు ఎట్లుంటాయి, ఎన్ని ఏరియాస్లో రిజర్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది అనేది కూడా మరి అవి తేలిపోయినప్పటికీ కూడా అయితే చాలామంది అయితే గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారంట. రిజర్వేషన్లు వస్తే, మా రిజర్వేషన్ వస్తే మేము నిలబడేందుకు సన్నద్ధమైతే అవుతున్నారంట. మరి త్వరలోనే మనకు ఈ దాని మీద కూడా క్లారిటీ వస్తుంది. ఇక పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినట్టే తర్వాత లోకల్ బాడీ ఎన్నికలే ఉంటాయి.